ఇతని పేరు ఆవుల కిషన్. కరీంనగర్ జిల్లా చిన్నకలువల ఇతని స్వస్థలం. 8 ఏళ్ల వయసులో తన తండ్రి జీవనోపాధి కోసం చేసే గారడీ విద్యపై కిషన్ మక్కువ పెంచుకున్నాడు. నాన్న, మామయ్య ఇచ్చిన శిక్షణతో కత్తులను నోట్లో పెట్టుకోవడం సాధన చేశాడు. ఒక కత్తితో సాధన మొదలుపెట్టిన కిషన్ తర్వాత కత్తుల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో గాయాల పాలైనా పట్టు వదలలేదు. ఏళ్లపాటు కఠోర సాధన చేసిన కిషన్ ఇప్పుడు దాదాపు 20 అంగుళాల 23 కత్తులను ఏకకాలంలో గొంతులో గుచ్చుకుంటాడు. ఈ ప్రాణాంతక విన్యాసం వీక్షకులను అబ్బురపరుస్తోంది. అత్యధిక సంఖ్యలో కత్తులు నోట్లో ఉంచుకుని రికార్డు సాధించిన కిషన్ వాటిని నోట్లోనే ఉంచుకుని గారిడీ చేసి మరో రికార్డు కూడా సాధించాడు. ఆయన ఆస్ట్రేలియా 21 కత్తి మింగితే 22 కత్తులు మింగి నేను బ్రేక్ చేసిన. మళ్ళీ 17 కత్తులు మింగి నేను జగ్లింగ్ షో ఆడతాను. ఆ షోలో కత్తులతోటే 20 సెకండ్లు దమ్మ ఆపుకొని 20 సెకండ్లు చేస్తే అదొక రికార్డు సంపాదించిన. అది 2011లో. మళ్ళీ ఇటాలియాలో ఇక్కడ ఫ్రాన్స్ రోడ్ ఎవరు 22 మింగిరో వాళ్ళు దమ్మ ఆపుకోవాలి, ఎక్కువ దమ్మ ఆపితే వాళ్ళకు రికార్డు వస్తుందని అన్నారు. కానీ నేను 23 మింగిన అతను చేయకముందే. మళ్ళీ నా రికార్డు నేనే చేసుకొని 3 రికార్డులు సంపాదించిన. ఇన్నాళ్లు ఈ విద్యతోనే ఉపాధి పొందుతూ వచ్చిన కిషన్ ముంబైలో ప్రదర్శనలు ఇస్తూ ఎంతో కొంత సంపాదించినా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రదర్శనలతో దేశానికే గుర్తింపు తెచ్చిన ఆర్థిక పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని ఆవేదన చెందుతున్నాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డు చేసినందుకు నా గవర్నమెంట్ ఏ సహాయకారం చేయలేదు. అక్కడ భారతదేశాల్లో వాళ్ళు అన్నారు, మీ ఇండియాలో పోయి మీకు గవర్నమెంట్ సహాయం చేస్తుంది గిన్నీస్ బుక్ లేకపోతే. కానీ మాకు ఏ సహాయం రాలేదు. మా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదుకోవాలని బాగా కోరుకుంటున్నా. ఒక షో ఎప్పుడు వస్తుంది, ఆ షో ఆడుతున్న తింటాం, లేకపోతే మాకు ఏం లేదు. ఒక పూట తింటాం, ఒక పూట తినాం. అది కూడా మాకు టెన్తోని ఎవరు మాకు ఏదన్నా ఒక సాయం మాత్రం చేయాలి. మేము గెరి పరిస్థితుల్లో బాగున్నాం, మాకు ఏ సాయం అనేది చేయాలి. ఎంతో మంది క్రీడాకారుల్ని, కళాకారుల్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తనను సైతం ఆదుకోవాలని కిషన్ వేడుకుంటున్నాడు.